ఇప్పటికే ఆ దేశంలో భారత్ 900 ప్రాజెక్టుల్లో $2 బిలియన్ పెట్టుబడులు పెట్టింది మన దేశం. అంటే వాణిజ్యం 1 బిలియన్ నుంచి 2 బిలియన్లకు పెంచే ఒప్పందాలు జరిగిపోయినాయి. ఆ దేశంలో అతిపెద్ద రైల్వే లైన్ నిర్మిస్తోంది, తెమా పకడమా కారిడార్. ఇక ఘనా బుర్కినా ఫాసో కారిడార్ అయితే ఈశాన్య ఆఫ్రికాను పశ్చిమ ఆఫ్రికాను కలిపే అతిపెద్ద నెట్వర్క్ అని చెప్పొచ్చు. ఇక భవిష్యత్ భారత్ ఎలక్ట్రానిక్ వాహన బ్యాటరీల అవసరాలకు ఘనా సహాయపడనుంది. అసలు మోదీ వస్తున్నాడంటే తమ ముత్తాతల దేశం నుంచి వస్తున్న విశిష్ట అతిథి అని ఘన స్వాగతం పలికారు ప్రజలు. ఎంత హడావిడి చేశారో చూసినాం మనం. ఎప్పుడో వాజ్పేయి వెళ్ళాడు, మళ్ళీ మోదీ వెళ్ళాడు 30 ఏళ్ల తర్వాత. దాదాపు ఇంత చిన్న దేశాలకు మోదీ ఎందుకు వెళ్తున్నాడు? ఊరికే పోడు, ప్రేమతో పోతాడు మోదీ. అంతే ప్రేమతో ఈ దేశ అధినేతగా అక్కడి నుంచి ఏమేం తెచ్చుకోవాలో కూడా తనకు తెలుసు, అందుకే పోతాడు.